ఏంది గంభీరన్న ఇది? ఈ న్యూజిలాండ్ వాళ్ళు మన వెనకబడ్డరు. టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసి టెస్టులలో మన డౌన్ఫాల్ స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడు మళ్ళా 37 సంవత్సరాల తర్వాత మన దేశంలో మన మీద వన్డే సిరీస్ గెలిచిళ్ళు. అది కూడా వాళ్ళ మెయిన్ ప్లేయర్లు సగం మంది లేకుంటేనే. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. టెస్ట్ సిరీస్లు ఓడిపోయినా కానీ వన్డే సిరీస్లు T20 సిరీస్లు గెలుస్తానం కదా అని లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు అవి కూడా ఓడిపోవడం స్టార్ట్ అయింది. గాడ్ మస్ట్ బి క్రేజీ. అయినా ధోని అన్న, మనం ఈ వన్డే సిరీస్ ఓడిపోవడానికి కారణం నువ్వే. అటు ఇటు పోయి నా మీద కచ్చిల్లేంది? మీరు సిరీస్ ఓడిపోతే నేనేం చేస్తా? అట్లా కాదు ధోని అన్న, మీరు గీ డారెల్ మిచెల్ని రీటైన్ చేసుకోలేదు. కనీసం మినీ ఆక్షన్లో బేస్ ప్రైస్ కూడా తీసుకోలేదు. ఇక ఐపీఎల్లో అన్సోల్డ్ అయిందని మన మీద పగ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు సెంచరీల మీద సెంచరీలు కొట్టి సిరీస్ ఓడించిండు. అదే మీరు గా మిచెల్ని తీసుకొని ఉంటే ఇదంతా జరిగేదా? అనుకున్నా అటుపోయి ఇటుపోయి మీరు మా మీదకే నెడతారని. సరే మేమంటే తీసుకోలే, మరి మిగిలిన 9 టీంలకు ఏమైంది? వాళ్ళైనా ఎవరో ఒకరు తీసుకుంటే అయిపోయేది కదా. అయినా ఈ వన్డే ప్లేయర్ని తీసుకొని మేమేం చేసుకుంటాం? మాకు T20లలో దడబుట్టించే ప్లేయర్లు కావాలనే మేము ఈ మిచెల్ని తీసుకోలే. అక్కడే మీ ఐపీఎల్ టీంలందరూ పప్పులో కాలేసిళ్ళు ధోనిపై. నేను ఒక వన్డే ప్లేయర్నో టెస్ట్ ప్లేయర్నో కాదు, అన్ని ఫార్మాట్లలో ప్లేయర్ని. ఈ వన్డే సిరీస్ ఓడించి సైలెంట్ కూకుంటా అనుకుంటానట్టున్నారు. నెక్స్ట్ జరగబోయే T20 సిరీస్ కూడా గెలిపిస్తా. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ డారెల్ మిచెల్ టాలెంట్ ఏందో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలవే మిచెలు. మనం ఈ సిరీస్ గెలిచినామంటే దానికి మెయిన్ రీజన్ నీ బ్యాటింగే. ఫస్ట్ మ్యాచ్లో 84, తర్వాత మ్యాచ్లో 131 నాట్అవుట్, మళ్ళీ నిన్నటి మ్యాచ్లో 137. 3 మ్యాచ్లల్లో 352 రన్స్ కొట్టి మనల్ని సిరీస్ గెలిపించినావు. నువ్వు ఇదే ఫామ్ T20 సిరీస్లో కూడా కంటిన్యూ చేస్తే మనల్ని సిరీస్ గెలవకుండా ఇవ్వాలి ఆపలేరు. ఖచ్చితంగా గెలిపిత్తవే బ్రేస్వెల్. ఇండియాకి నాకు అవినాభావ సంబంధం ఉన్నది. నేను వన్డేలల్లో 9 సెంచరీలు కొడితే అల్ల 4 ఇండియా మీదనే కొట్టినా, ఇండియాలోనే కొట్టినా. అట్లుంటది మనతోని. మనం T20 సిరీస్ గెలవాలంటే ఫస్ట్ గీ మిచెల్ని మడత పెట్టాలి. కంగ్రాట్స్ కోహ్లీ అన్న, మళ్ళా నీ ఖాతాలో ఇంకో సెంచరీ పడేసినావు. వన్డేలల్లో 54, ఓవరాల్గా 85. జస్ట్ 15 మోర్ టు గో. 54 కాదు తమ్ముడు, 9. 9వ సెంచరీ. 9వ సెంచరీయా? ఇది నీ 54వ సెంచరీ కదా కోహ్లీ అన్న. తమ్ముడు, నేను వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు 54 సెంచరీలు చంపిన. కానీ నేను సెంచరీ కొట్టినప్పుడు మనం ఓడిపోయింది ఇది 9వసారి. అంటే మిగిలిన 45 సార్లు నేను సెంచరీ కొట్టినప్పుడు మ్యాచ్ గెలిచినాం. ఈ ఓడిపోయిన సెంచరీలు నా కౌంట్లోకి రావు, మ్యాచ్ గెలిస్తేనే నా కౌంట్లోకి వస్తాయి. వాస్తవం చెప్పాలంటే నేను ఈ మ్యాచ్లో సెంచరీ కోసం కూడా చూడలేదు. అందుకే 90 దగ్గర ఉన్నప్పుడు కూడా 6లు 4లు చంపిన. ఒక్కలు సపోర్ట్ ఇచ్చి నాతోని లాస్ట్ దాకా ఉన్నా కానీ ఈ మ్యాచ్ గెలిపిస్తుండే. ఏ మాట కా మాట చెప్పుకోవాలి కోహ్లీ అన్న. నువ్వు క్రీజ్లు ఉన్నంత వరకు అవతలి సైడ్ ఎన్ని వికెట్లు పడుతున్నా గానీ న్యూజిలాండ్ టీంలో ఆనందం కనిపించలేదు. నీ వికెట్ పడ్డంగానే ఫిక్స్ అయ్యి వాళ్ళు మ్యాచ్ గెలిచినామని భయం. చేజ్ చేసేటప్పుడు ఆపోజిట్ టీంలో నేనుంటే ఆ భయం ఎట్లుంటుందో సృష్టించింది ఎవరు? నేను. అయినా ఆపోజిట్ టీం వాళ్ళు పెద్ద టోటల్ పెడితే మిగిలిన ప్లేయర్లకు భయం అవుతుందేమో, నాకు మాత్రం ఊపత్తది. నా హిస్టరీలో 300+ వాళ్ళే. కింగ్ అంటే కింగే. కింగ్ కోహ్లీ కనుక లాస్ట్ దాకా ఉండేది ఉంటే ఖచ్చితంగా మేము మ్యాచ్ ఓడిపోతుండే. బై గాడ్స్ గ్రేస్ తొందరగా అవుట్ అయ్యిండు, మా పని సెట్ అయింది. 4 ఓవర్ల బ్యాటింగ్ వచ్చి 46 ఓవర్ దాకా ఆడినా. నేనెక్కడ తొందరగా అవుట్ అయినవే? ఇంత లాస్ట్ ఓవర్ దాకా కూడా ఆడేది ఉంటే మా పని బిస్కెట్ అవుతుండే అని చెప్తున్నా కింగు. గంతే. హర్షిత్, నేను తీసుకున్న అన్ని డెసిషన్ల కంటే నిన్ను టీంలో సెలెక్ట్ చేసుడే మంచి డెసిషను. ఏం బ్యాటింగ్ చేసినావు తమ్ముడు, ఒక ప్యూర్ ఆల్రౌండర్ లెక్క 6లు చంపినావు. నువ్వు కనుక తొందరపడి అవుట్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. నువ్వే కదా అన్న, నాకు వచ్చిన ఆట ఏదో నేను ఆడుకుంటా అంటే డ్రింక్స్ పంపించి ఒక మెసేజ్ పంపించినావు, ఎంబటే అవుట్ అయిపోయినా. అరే నేనేం మెసేజ్ పంపించిన తమ్ముడు? తొందరపడకుండా లాస్ట్ దాకుండా నేను చెప్పి పంపిస్తే నువ్వు నెక్స్ట్ బాలే 6 కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయినావు. ఇక నేనేం చేయాలి? ఏమన్నా అందామా అంటే 50 రన్లు కొట్టినావు, 3 వికెట్లు తీసినావు. ఇక నిన్నేమనాలే? అదొక్కటే కాదు గంభీర్ అన్న, ఈ సిరీస్లో నేను రోహిత్ అన్న, అయ్యర్ అన్న, జడేజా అన్న కంటే ఎక్కువ రన్స్ కొట్టిన. మొత్తం మీద 3 మ్యాచ్లలో 6 వికెట్లు తీసిన. ఓవరాల్గా హైయెస్ట్ వికెట్ టేకర్లల్లో 2nd ప్లేస్లో ఉన్నా. ఇంకేం చేయాలి? యాజ్ ఆల్రౌండర్గా నా బాధ్యతని నెరవేర్చిన. ఏందివే అయ్యర్ గీ రానా మాట్లాడేది? ఈ సిరీస్లో మన ఇద్దరం హర్షిత్ రాణా కంటే తక్కువ రన్స్ కొట్టినావా? అవునన్నా, నువ్వు 61 రన్లు కొట్టినావు, నేను 60 రన్లు కొట్టినా. కనుక హర్షిత్ రాణా 83 రన్లు కొట్టిండు. అబ్బా ఇదెక్కడ అవమానం తమ్ముడు మనకి. ఎసొంటి సెంచరీలు కొట్టేటోళ్ళం ఏం హాలత్ అయిపోయింది. కరెక్టు, మీ ఇద్దరే మంచిగా ఆడేది ఉంటే యాజ్ ఎ కెప్టెన్గా నాకు ఈ రిమార్క్ వస్తుండేనా? నిజం చెప్పు రోహిత్ అన్న, నన్ను వన్డేలకి వెళ్ళి పంపించాలనే కదా నువ్వు మంచిగా ఆడలేదు. ఏం మాట్లాడతావు తమ్ముడు? నేను మంచిగా ఆడకపోతే నన్ను పంపిస్తారు కానీ నిన్నెందుకు పంపిస్తారు చెప్పు? ఏదో ఈ సిరీస్లో టైం బ్యాడ్ నడిచింది, నెక్స్ట్ సిరీస్లో కంబ్యాక్ ఇస్తుంది. అయినా గిల్లు, నిన్ను కెప్టెన్ చేస్తే నువ్వు గిట్లనేనా ఆడేది? 11 రన్లు కొట్టి అవుట్ అవుతావా?
నువ్వు గనక 50 కొట్టేది ఉంటే ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. ఏంది గంభీర్ అన్న అట్లా మాట్లాడతాను? ఫస్ట్ 2 మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు కొట్టలేదా? ఏదో ఈ మ్యాచ్లో బై మిస్టేక్లో మిస్ అయింది. అయినా రాహుల్ అన్న తొందరగానే అవుట్ అయ్యిండు. గంత ఎక్స్పీరియన్స్ ఉన్న జడేజా అన్న కూడా తొందరగానే అవుట్ అయ్యిండు. మన వైస్ కెప్టెన్ అయ్యర్ కూడా తొందరగానే అవుట్ అయ్యిండు. నేనేం చేయాలి? అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తానవా గిల్లు? నాకు మంచిగా సౌత్ ఆఫ్రికా మీద కెప్టెన్సీ చేసే అవకాశం ఇస్తే సిరీస్ గెలిపించిన. ఈ సిరీస్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో 29 రన్లు నాట్ అవుట్ కొట్టి మ్యాచ్ గెలిపించిన. తర్వాత సెకండ్ మ్యాచ్లో వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతా అంటే సెంచరీ కొట్టిన. ఈ ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయినా గంతే. ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టడానికి నేనేమన్నా విరాట్ కోహ్లీ అన్నానా? రాహుల్ తమ్ముడు తప్పేం లేదు. 2 మ్యాచ్లలో మంచిగా ఆడిండు, 1 మ్యాచ్లో ఫెయిల్ అయ్యిండు. మన 3 మ్యాచ్లలో చక్కగాడని ప్లేయర్ల గురించే మాట్లాడుకోవాలి. అయితే ముందు మాట్లాడాల్సింది నీ గురించే అన్న. ఫస్ట్ 2 మ్యాచ్లలో కనీసం 20 రన్లన్నా కొట్టినావు. ఈ మ్యాచ్లో అయితే 11 రన్లకే అవుట్ అయినావు. చెప్పినా కదా తమ్ముడు, ఈ న్యూజిలాండ్ మీద నా టైం బ్యాడ్ నడుస్తుంది. నెక్స్ట్ సిరీస్లో కంబ్యాక్ ఇత్తది. ఫిలిప్స్, ఈ మ్యాచ్ గెలవడానికి నేనెంత కారణమో నువ్వు కూడా అంతే కారణం. 58 రన్ల దగ్గర 3 వికెట్లు పడ్డప్పుడు నాతో పాటు బ్యాటింగ్ చేయడానికి వచ్చినావు. ఫస్ట్ 37 బాల్లల్లా ఒక్క 4 కూడా కొట్టలేకపోయినావు. కానీ తర్వాత నువ్వు అవుట్ అయ్యే టైంకి నీ స్కోరు 88 బాల్లల్లా 106, 9 4లు, 3 6లు, 120 స్ట్రైక్ రేటు. ఏం బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. వన్డేలల్లో సెకండ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసినావు. అదొక్కటే కాదు మిచెల్ భాయ్, లాస్ట్లో ఎక్సలెంట్ రన్అట్ చేసి మ్యాచ్ను తొందరగా ముగించింది కూడా నేనే. 8 ఓవర్లు బౌలింగ్ కూడా వేసిన. వాస్తవం చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎట్లయినా నీకు ఇచ్చిల్లు కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అన్న నాకు ఇస్తే మంచిగుండు అని నువ్వే తీసుకుంటే ఇట్లా చెప్పు. నువ్వు ఆడే ఆటకి ఏమి ఇచ్చినా తక్కువైతే తమ్ముడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. ఫిలిప్స్ బ్రో, నువ్వు ఇదే పర్ఫార్మెన్స్ T20లలో కూడా కంటిన్యూ చేసినావు అనుకో, ఖచ్చితంగా నిన్ను మన జీటీ టీంలో ప్లేయింగ్ లెవెల్లో తీసుకునే. నాకు నమ్మకం లేదు గిల్లు. ఇప్పుడు ఇట్లనే అంటారు, తీరా ఐపీఎల్ స్టార్ట్ కావగానే బెంచ్ మీద కూర్చోబెట్టి ఫీల్డింగ్ చేయించుకుంటారు. నీ లోపల గింత టాలెంట్ ఉన్నాక ఈసారి ఎట్లా బయట కూర్చోబెడతాం ఫిలిప్స్? అసలే రూథర్ఫోర్డ్ కూడా లేడు, నువ్వే మన మెయిన్ ప్లేయర్విగా. నితీష్ తమ్ముడు, వచ్చినోళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతా అంటే నువ్వు మాత్రం స్టాండర్డ్గా ఆడి నాతో 88 రన్ల పార్ట్నర్షిప్ చేసి 50 కూడా కొట్టినవు. ప్రెజర్ సిచ్యువేషన్లో మంచి బ్యాటింగ్ చేసినావు తమ్ముడు. థ్యాంక్స్ కోహ్లీ అన్న, థ్యాంక్స్. కానీ ఎందుకు తమ్ముడు, నీ లోపల సెంచరీ కొట్టే సత్తా ఉన్నా కానీ తొందరపడి అవుట్ అయినావు. నువ్వే కనుక నాతో ఇంకొక 5-6 ఓవర్లు ఆడేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఇక అయిందేదో అయింది తీ అన్న, నెక్స్ట్ సారి చూసుకుందాం. ఎట్లుంది, ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నారో లేదో 3 వికెట్లు తీసిన. ఆయనత 30 రన్లు కూడా కొట్టి పడేస్తుండే కానీ ఇక కుల్దీప్ యాదవ్ రన్అట్ అయిపోయిండు. ఏం 4 కొట్టిన వర్షదీపు. వాస్తవం చెప్పాలంటే నువ్వు కొట్టిన బౌండరీ చూసి మేమే షాక్ అయినాం. నిన్ను సిరాజ్ మియా పొజిషన్లో బ్యాటింగ్ పంపించేది ఉంటే మంచిగా ఉంటుండే కావచ్చు. నేను మొన్న టెస్ట్ మ్యాచ్లలో ఎట్లా ఆడినా అన్న, ఎన్ని బాళ్ళు డాట్ చేసినా 100 బాళ్ళు కూడా ఆడినా. అసొంటి నన్ను కొద్దిగా ముందు పంపించేది ఉంటే మంచిగా సింగిల్ది స్ట్రైక్ రొటేట్ చేసి నీకు బ్యాటింగ్ ఇస్తుండే కదా. సిరాజ్ కంటే వెనుక పంపిల్లు నన్ను. మన గుడ్డు బుడు బిరాన్స్ కొట్టి హర్షదీప్నేమో లాస్ట్కు పంపిల్లు. అప్పుడప్పుడు స్ట్రాటజీస్లో ఎర్రర్స్ అయితేనే ఉంటాయి తీవే. T20 సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు అందరూ. గంభీర్ అన్న, నువ్వు టెస్ట్ సిరీస్లో ఓడిపోతావు కావచ్చు, వన్డే సిరీస్లో కూడా ఓడిపోతావు కావచ్చు, కానీ నేను కెప్టెన్ ఉన్నంత వరకు T20 సిరీస్ మాత్రం ఓడిపోనియ్యా. చూస్తావు కదా ఈ స్కై ఆడించే ఆట. అది కాదు స్కై, ఈ న్యూజిలాండ్ వాళ్ళు అంతెట్నో ఉన్నారు, అసలు ఇంటలేరు ఎవ్వరికి. ఈ సిరీస్ కూడా పోతే నిన్నేమన్నారు, అందరు నన్నే అంటారు. జరంతా చూశాడుల్లి. చూసుడు కీసుడు ఏం లేదు, 5 మ్యాచ్లకు 5 గెలిచి క్లీన్ స్వీప్ చేస్తా గంతే. స్కై, మీతోని క్లీన్ స్వీప్ చేయించుకోవడానికి మేము నెదర్లాండ్స్ టీం కాదు, న్యూజిలాండ్. అసలే మా T20 స్క్వాడ్లో మంచి మంచి వాళ్ళు అందరు ఉన్నారు. వన్డే సిరీస్లో ఇచ్చి పడేసిన మిచెల్, ఫిలిప్స్, కాన్వే, కైల్ జేమిసన్ కూడా ఉన్నారు. నువ్వు మిచెల్నే తెచ్చుకుంటావా, ఫిలిప్స్నే తెచ్చుకుంటావా, అది నీ ఇష్టం. కానీ స్కైని సిరీస్ ఓడించడం మాత్రం మీ వల్ల అయ్యే పని కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.